బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి చేరుకున్న సమయంలో అభిమానులను నవ్వుతూ పలకరించారు సైఫ్. కారు దిగి నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన మెడపై ఒక బ్యాండేజ్ కూడా కనిపించింది. సైఫ్ అలీ ఖాన్ కు కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్టుగా సమాచారం. పరామర్శల కోసం ఎవరినీ ఇంట్లోకి అనుమతించవద్దని సైఫ్ కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పారు. పరామర్శల వల్ల సైఫ్ కు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని సూచించినట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 16న తన నివాసంలోనే దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురయ్యారు సైఫ్. ఆయనకు 6 చోట్ల కత్తిగాట్లు ఉండడంతో వైద్యులు చికిత్స చేశారు. అతని వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో ఆపరేషన్ చేసి కత్తి ముక్కను బయటకు తొలగించారు. 5 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందిన సైఫ్ అలీ ఖాన్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. మరొకవైపు సైఫ్ ఇంటి దగ్గర భద్రత పెంచారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.